తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2026-27 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ అంచనా వేసిన రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎంత? 19,61,701 కోట్లు. గత అధికారిక సంవత్సరంతో పోలిస్తే 2026-27లో తెలంగాణ జీఎస్డీపీ అంచనా వృద్ధి ఎంత? 10%. ఆర్థిక సర్వేలో హైలైట్ చేసిన ఇటీవలి గణాంకాల ప్రకారం తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎంత శాతంగా నమోదైంది? 4,18,931 రూపాయలు. తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో ఏ రంగం అత్యధిక వాటాను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ సేవా రంగం లేదా తృతీయ రంగం. 68.6% వాటాతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వెన్నెముకగా నిలిచింది. ఆర్థిక సర్వేలోని పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారం తెలంగాణలో ఏ రంగం అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అగ్రికల్చర్ సెక్టర్. ఆర్థికంగా సేవా రంగం ముందంజలో ఉన్నప్పటికీ ఉపాధి పరంగా వ్యవసాయ రంగం 41.5% మందికి ఉపాధి కల్పిస్తూ అగ్రస్థానంలో ఉంది. ఆర్థిక సంవత్సరం 2026-27కు గాను తెలంగాణ బడ్జెట్లో ద్రవ్య లోటులో జీఎస్డీపీలో ఎంత శాతంగా నిర్దేశించారు? కరెక్ట్ ఆన్సర్ 3%. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటును జీఎస్డీపీలో 3%గా పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ మొత్తం వ్యయం అప్పుల చెల్లింపు మినహాయించి ఎంత? కరెక్ట్ ఆన్సర్ 3,01,209 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల కంటే 15% ఎక్కువ. జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి ఎంత మొత్తం బీమా రక్షణ కల్పిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 5 లక్షలు. 2026-27 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం అంచనా వేసిన రెవెన్యూ మిగులు జీఎస్డీపీలో ఎంత శాతంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 0.3%. 2026-27లో రాష్ట్రం 0.3% జీఎస్డీపీకి సమానమైన రూపాయలు 6,858 కోట్ల రెవెన్యూ మిగులును సాధించాలని అంచనా వేసింది. రెండు వేల 26-27 బడ్జెట్లో ఆస్తుల కల్పన విభాగంలో ఏ రంగానికి అత్యధిక నిధులు కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయ రంగం లేదా ఇరిగేషన్. మొత్తం మూలధన వ్యయంలో అత్యధికంగా నీటిపారుదల రంగానికి 12,836 కోట్లు కేటాయించారు. రెండు వేల 26-27 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 6 గ్యారంటీల పథకానికి అమలు కోసం ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 50,713 కోట్లు. 6 గ్యారంటీల కేటాయింపులో రూపాయలు 18,000 కోట్లతో అత్యధిక వ్యక్తిగత వాటా పొందిన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రైతు భరోసా.
2026-27 ఆర్థిక సంవత్సరంలో 6 గ్యారంటీల నిధుల ఖర్చు మొత్తం రెవెన్యూ రాబడులలో ఎంత శాతంగా అంచనా వేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 21%. 2026-27లో 6 గ్యారంటీల ఖర్చు మొత్తం రెవెన్యూ రాబడులలో 21%గా ఉంది అంచనా. ఇది గత ఏడాదితో పోలిస్తే 3% తక్కువగా ఉంది. 2026-27 ఆర్థిక నివేదికల ప్రకారం తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో అతిపెద్ద వనరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్టేట్ జిఎస్టి. ఇది సుమారు 35% వాటా కలిగి ఉంది. స్థూల సూచికల ప్రకారం తెలంగాణ మొత్తం జనాభాలో దాదాపు ఎంత శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 47.6%. ఇది జాతీయ పట్టణీకరణ సగటు కంటే చాలా ఎక్కువ. ఆర్థిక సర్వేలో పేర్కొన్న తాజా వ్యవసాయ గణన ప్రకారం తెలంగాణలో సగటు భూకమతం పరిమాణం ఎంత? 0.89 హెక్టార్స్. ఆర్థిక గణాంకాల ప్రకారం రాష్ట్రం మొత్తం జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం నుంచి ఉత్పత్తి అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 54%. 2026-27 బడ్జెట్ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ సంస్థల్లోని ఏ విద్యాస్థాయి విద్యార్థులకు కూడా విస్తరింపజేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇంటర్మీడియట్. నూతనంగా ప్రతిపాదించిన బాలల పోషకాహార కార్యక్రమం కింద ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాలు మరియు ఏ ఇతర పదార్థాలని అందిస్తారు? ఆప్షన్ సి, రాగి జావా. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ మొత్తం అంచనా రెవెన్యూ రాబడులు అప్పులు మినహాయించి ఎంత? కరెక్ట్ ఆన్సర్ 2,42,750 కోట్లు. 2026-27 వ్యయ ప్రణాళికను సమతుల్యం చేయడానికి నికర రుణాల లక్ష్యం ఎంతగా నిర్ణయించారు? కరెక్ట్ ఆన్సర్ 56,959 కోట్లు. తెలంగాణలో వ్యవసాయ సాగునీటికి ప్రాథమిక వనరుగా ఉన్న 2 ప్రధాన నదులు ఏవి? ఆప్షన్ ఏ, గోదావరి ఇంకా కృష్ణ. వ్యవసాయ రంగ నివేదికల ప్రకారం తెలంగాణలో ప్రధాన ఆహార పంట మరియు ముఖ్యమైన ఆహార వనరు ఏది? కరెక్ట్ ఆన్సర్ వరి. పంట వైవిధ్యీకరణలో భాగంగా ఏ వాణిజ్య పంట సాగును పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మద్దతు ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆయిల్ పామ్. రాష్ట్ర స్థూల విలువ జోడింపులో ప్రాథమిక రంగ నమోదు చేసిన వృద్ధి ఎంత శాతం? 1.4%. తెలంగాణ తాజా జిఎస్విఏ నిర్మాణంలో ద్వితీయ రంగం వాటా ఎంత శాతంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 18.5%.
2026-27 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరుగుతుందని భావిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 17%. తెలంగాణ 10.7% ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన కాలంలో జాతీయ సగటు ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 8%. స్థూల జనాభా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా సాంద్రత ఎంత? కరెక్ట్ ఆన్సర్ 337 persons per square kilometer. నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్న జీవన ప్రమాణాల సూచిక ప్రకారం తెలంగాణలో ఎంత శాతం గృహాలకు సురక్షిత తాగునీటి సదుపాయం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 98.7%. కేంద్ర పన్నుల వాటా పంపిణీలో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తెలంగాణ వాటా ఎంత శాతానికి తగ్గింది? కరెక్ట్ ఆన్సర్ 2.1%. 14వ ఆర్థిక సంఘంలో 2.4% ఉన్న తెలంగాణ వాటా 15వ ఆర్థిక సంఘం నివేదికల నాటికి 2.1% తగ్గింది. 2026-27 బడ్జెట్లో 6 గ్యారంటీల కేటాయింపుల్లో భాగంగా చేయూత పింఛన్ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ 14,861 కోట్లు. 2025-26 సవరించిన అంచనాలతో పోలిస్తే 26-27లో పెట్టుబడి వ్యయం బడ్జెట్లో ఎంత శాతం పెంచాలని ప్రతిపాదించారు? కరెక్ట్ ఆన్సర్ 30%. సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ ద్వారా వచ్చే సొంత పన్ను రాబడులు వృద్ధి ఎంత శాతం నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 7%. 2026-27 బడ్జెట్ ప్రణాళికల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పాత అప్పుల చెల్లింపుల కోసం ఎంత మొత్తం వెచ్చించనుంది? కరెక్ట్ ఆన్సర్ 23,025 కోట్లు. ఇటీవల అంచనాల ప్రకారం తెలంగాణ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఎంత శాతంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 24.2%. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం ఒకే విండో ద్వారా వేగవంతమైన అనుమతులు ఇచ్చే ఏ ప్రతిష్టాత్మక విధానం గరిష్ట పెట్టుబడులను ఆకర్షిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ టిఎస్ ఐపాస్. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మహిళల కార్మిక భాగస్వామ్య రేటు ఏ విధంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హైయర్ దెన్ నేషనల్ యావరేజ్. రాష్ట్రంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఎక్కువగా ఉంది. 2026-27 సంక్షేమ బడ్జెట్లో ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ 5,500 కోట్లు. తాజా స్థూల నివేదికల ప్రకారం తెలంగాణ పారిశ్రామిక రంగంలో స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్న ఉపరంగం ఏది? కరెక్ట్ ఆన్సర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్. పారిశ్రామికోత్పత్తిలో మేజర్ వాటా మరియు ఉపాధి కల్పన తయారీ మరియు నిర్మాణ రంగం నుండి లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత? 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ విస్తీర్ణంలో 3.4%గా ఉంది.
2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం రెవెన్యూ వ్యయం ఎంత? ఆప్షన్ బి 2,34,406 కోట్లు. భారతదేశపు మొత్తం నామినల్ జీడీపీలో తెలంగాణ రాష్ట్రం సుమారు ఎంత శాతం వాటాను అందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4.9%. గ్రామీణ తెలంగాణలో గొర్రెల, కోళ్ల పెంపకంతో అనుబంధంగా ఉన్న ఏ రంగం అతిపెద్ద ప్రత్యామ్నాయ జీవనోపాధి వనరుగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ అనిమల్ హస్బెండరీ లేక పశుసంవర్ధక రంగం. జాతీయ సగటు జనాభా వృద్ధి సూచిలో పోలిస్తే తెలంగాణ వార్షిక జనాభా వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ స్లోవర్ దెన్ నేషనల్ యావరేజ్ 0.5%. భారత జాతీయ జనాభా వృద్ధి రేటు 0.9%తో పోలిస్తే తెలంగాణ జనాభా వృద్ధి రేటు తక్కువగా 0.5%గా ఉంది. 6 గ్యారంటీలు బడ్జెట్ విభజనలో మహాలక్ష్మి పథకం అమలు కోసం ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ 4,305 కోట్లు. మౌలిక వసతుల గణాంకాల ప్రకారం తెలంగాణలో ఎంత శాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ సదుపాయం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 99.3%. 2026-27 బడ్జెట్లో రోడ్లు మరియు బ్రిడ్జిల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఎంత? కరెక్ట్ ఆన్సర్ 5,677 కోట్లు. తెలంగాణ సేవా రంగంలో అతిపెద్ద ఎగుమతి ఆదాయాన్ని మరియు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెడుతున్న ఉపరంగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 2026-27 బడ్జెట్ పెట్టుబడి వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల సంక్షేమ మౌలిక వసతుల కోసం ఎంత కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ 9,432 కోట్లు.